ఒక బైక్ తీసుకుంటే దానిలో బైక్ అంతా ఒక పార్టా, బైకులో అనేకమైన పార్ట్లు ఉంటాయా? అర్థమవుతుందా? బైక్ మొత్తం కలిసి ఒకటేనా? బైకులో అనేకమైన పార్ట్లు బిగించారు, చాలా చాలా పార్ట్లు బిగించారు కదా. 2 చక్రాలు, ఆ చక్రాలకు మళ్ళీ టైర్లు, ట్యూబులు, ఆ చక్రాల నుంచి స్పోకులు అంటే సువ్వలు, మధ్యలో ఇరుసు, హ్యాండిలు, ఏమంటే ఫ్రేము, ఆయిల్ ట్యాంకరు, లోపల ఇంజిన్ ఉంటుంది కదా. ఇంజన్లో మళ్ళీ అనేకమైన పార్ట్లు, అనేకమైన గేర్ వీల్స్ ఉంటాయి, పళ్ళ చక్రాలు ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఒకటి తిరిగితే ఆటోమేటిక్గా మిగతా వాటిని తిప్పే విధంగా అమర్చబడి ఉంటుంది. ఆ బాక్స్ మొత్తంలో ఇంజిన్ అంటారు దాన్ని. దానిలో చాలా రకాల ఇనప వస్తువులు పళ్ళ చక్రాలుగా మలిచి ఒకదానికొకటి అటాచ్ చేసి బిగించడం జరిగింది. బండి రన్నింగ్లో వెళుతూ ఉన్నప్పుడు పంచర్ పడితే ఏమైంది? బండి ఆగిపోతుంది. ఒక చిన్న సువ్వ మేకు ఏమైంది? బండిని ఆపేసింది. ఇంజన్ లోపల ఉన్న చాలా పళ్ళ చక్రాల్లో ఒక చిన్న టీత్ విరిగింది, ఒక పన్ను విరిగింది, అప్పుడు కూడా బండి ఆగిపోతుంది. అంటే ఇన్ని వస్తువులున్న ఒక బండిలో ఒక పార్టు పాడైపోతే బండి మొత్తం ఏమవుతుంది? ఆగిపోతుంది. ఇది మీకు అర్థమైతే అలాగే ఒక పెద్ద ఫ్యాక్టరీలో అనేకమైన సామాగ్రి ఉంటుంది, అనేకమైన పనివారు ఉంటారు కదా. అనేకమైన పనివారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక పనివాడు రాకపోయినా ఇంకో పనివాడు ఆ పనిని నిర్వహిస్తాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఫ్యాక్టరీలో నుంచి ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు తయారై బయటకు వస్తుంది కదా. ఎవరు తన పని మానేసినా ఆ వస్తువు బయటకు వస్తుందా? ఫ్యాక్టరీ వర్కర్స్ కొంతమంది స్ట్రైక్ చేస్తూ ఉంటారు, సమ్మె చేస్తూ ఉంటారు. అలా సమ్మె చేసినప్పుడు ఆ వస్తువులు తయారు కావు, ఫ్యాక్టరీ లాకౌట్ ప్రకటించే ప్రమాదం ఉంది. ఇది ఎంత వాస్తవమో, బైకులో ఒక చిన్న పార్ట్ పాడైపోతే బైక్ నడవకుండా ఆగిపోవటం ఎంత వాస్తవమో, ఫ్యాక్టరీలో ఒక బ్యాచ్, ఒక టీము, ఒక వస్తువుని తయారు చేసే ఒక టీము ఆగిపోతే ఫ్యాక్టరీలో ఆ ప్రోడక్ట్ ఎలాగైతే ఆగిపోతుందో, సంఘము కూడా శరీరముతో ప్రభువు పోల్చాడు, శరీరముతో దేవుడు పోల్చాడు. మన శరీరంలోని ఇన్ని అవయవాలు ఉన్నాయి. శరీరం అంతా ఒకటిగానే కనపడుతుంది, కానీ ఒకటిగా కనపడే ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? లెక్క పెట్టగలరా? బయటికి కనపడే అవయవాలు చెప్పండి. తల దగ్గర నుంచి వెంట్రుకలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, ఇంతవరకే మనకి బయటికి కనిపించే అవయవాలు. లోపల ఈ చర్మం లోపల చాలా అవయవాలు ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి అంటే మనం లెక్క కూడా పెట్టలేము. ఎందుకంటే ఒక్కొక్క నరాన్ని మనం తీసి సాగదీస్తే భూమిని చుట్టూ రావచ్చంట. మన శరీరంలో ఉన్న నరాలన్నీ తీసి, రక్తనాళాలు పరిస్తే భూమి చుట్టూ తిరిగి వస్తాయంట. అంత పొడవున్న నరాలు మన శరీరంలో ఉన్నాయి. ఇలా లెక్కేసుకుంటూ పోతే చాలా అవయవాలు కలిసి చెప్పండి ఈ శరీరంగా ఏర్పడింది. కానీ శరీరం విడివిడిగా కనపడుతుందా, ఒకటిగానే కనపడుతుందా? ఒకటిగానే కనపడుతుంది. అందుకే దేవుడు లోకంలో ఉన్న మనుషులందరూ చెదరిపోయారు, ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా విడిపోయిన పరిస్థితుల్లో అందరినీ ఒకటిగా చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి ఆయన్ని మన కోసం బలిగా అర్పించి ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వీళ్ళందరూ దేవుని కుమారులు అవ్వటానికి అవకాశం ఇచ్చాడు. ఆ వాక్యం మనం బైబిల్లో చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. త్వరగా తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను అంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు యేసుక్రీస్తు వారికి అధికారమును అనుగ్రహించారు. అర్థమైందా? అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, నా కోసమే వచ్చాడు, నా పాపాల కోసం ఆయన సిలువలో చనిపోయాడు, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేదాన్ని అని అర్థమైపోయి ఈ ప్రభువే నాకు రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరినీ దేవుని కుమారులు అవ్వటానికి దేవుడు అధికారాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు? దేవుని కుమారులుగా మనందరినీ
తీర్చడానికి. అంగీకరించిన వారు చెప్పండి, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎవరు కుమారులు? దయ్యపు కుమారులు, సాతాను కుమారులు, అపవాది సంబంధులు. అంగీకరించిన వారు దేవుని సంబంధులు. అంగీకరించిన దేవుని సంబంధులైన వారిని దేవుడు ఒక దేహంగా చూపిస్తున్నాడు మనకి, ఒక శరీరంగా చూపిస్తున్నాడు. ఆ శరీరం యేసుక్రీస్తు వారిది. ఒక శరీరంగా చూపిస్తున్నాడు. ఆ శరీరం ఎవరిదంట? యేసుక్రీస్తు వారి దేహంగా మనందరినీ మలిచాడు. ఒక మాట మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చూద్దాం ప్రియులారా. మనమందరము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఎలా అవ్వాలంట? మనమంతా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై ఉండటానికి ఆయన ఇలాగూ నియమించను. ఎలాగూ నియమించాడు అంటే 16వ వచనం, ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. మీకు అర్థమైందా? చదువుతుంటే ఏం అర్థం కానట్టుగానే ఉంటుంది కదా. యేసుక్రీస్తు వారు మన బాడీకి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి మెడ దగ్గర నుంచి మిగతా బాడీ అంతా సంఘం అంట. సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే ఎవరు? శరీరం. సంఘం అంటే శరీరం, క్రీస్తు శరీరం. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి కింద ఉన్న అవయవాలం మనమంతా. ఇప్పుడు ఈ అవయవాలన్నీ ఎలా పనిచేస్తున్నాయంట? ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము, శిరస్సు కింద ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, అవయవాలకి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉందా? అన్నిటికీ ఒకటే పని ఉందా? అన్నిటికీ ఒకటే పని లేదా? ఉంది. అన్నిటికీ ఒకటే పని ఉంది. తన పని తానుకుంది. అన్నిటికీ ఒకటే పని ఉంది, తన పని తనకుంది. ఉదాహరణకి నోట్లో ఆహారం పెట్టుకున్నాం. పళ్ళ పని ఏంటి? నవలటం. నాలుగు పని ఏంటి? నవిలేటప్పుడు అటు ఇటు తిరగేయటం. తర్వాత రుచి చూసి మింగేయటం. మింగిన తర్వాత వీటి పని అయిపోయింది, పేగులోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పొట్టలోకి వెళ్ళిపోయింది. కడుపులో అరుగుదల ప్రారంభమవుతుంది. అరిగిన తర్వాత ఆహార పదార్థం అంతా ఏమైంది? వేస్ట్ వెళ్ళిపోతుంది. అదంతా ఆహారం అంతా ఎనర్జీగా మారి రక్తంలో కలిసి అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. ఇవన్నీ రక్తనాళాలు సరఫరా చేస్తాయి. ఈ అవయవాలన్నిటికీ ఏ అవయవానికి తన పరిమాణం చొప్పున దేవుడు ఏ పని పెట్టాడో అది చేస్తుంది. అన్నీ కలిపి దేని కొరకు ప్రయాసపడుతున్నాయంటే ఈ శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి సహాయపడుతుంది. మీకు అర్థమైందా? ఇవన్నీ దేనికి అప్పగించిన పని అది ఎందుకు చేస్తుంది అంటే ఈ పనులన్నీ కలిపి ఏమి ఎదగాలి? శరీరం బాగుండాలి, శరీరం క్షేమాభివృద్ధిగా ఎదగాలి, ఆరోగ్యంగా శరీరం ఉండాలి. ఆరోగ్యంగా శరీరం ఉండటానికి శరీరములో ఏ అవయవానికి దేవుడు ఏ పని పెట్టాడో ఆ పనిని ఆ అవయవం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలి. ఆ పని అది ఖచ్చితంగా చేయాలి. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న మనమందరికీ పని ఉందా లేదా? ఏం పని? చెప్పండి, ఏం పని ఉంది? సువార్త పని ఉంది. ఇంకా సువార్త పని అంటే నేర్చుకోవటం చెప్పటం ఇదేనా? పరిచర్య ఉంది. పరిచర్య అంటే మందిరం. ఇక్కడ ఇప్పుడు ఈ మందిరంలోకి మనం ఈరోజు వచ్చాం, మొన్న గురువారం వచ్చాం. ఇందులోకి రావటానికి
మిగతా సంఘంలో ఉన్న సభ్యులందరూ పనిచేశారా, కొందరే పనిచేశారా? మిగతా అవయవాలు ఏమైపోయినాయి చెప్పండి, ఏమైపోయినాయి? శరీరంలో ఉన్న అవయవాలేనా? క్రీస్తు ద్వారా అంటిపెట్టుకున్న దేహంలోని భాగాలేనా? మరి మిగతా భాగాలు ఏమైనాయి అంటే శరీరాన్ని పోషించుకునే పనిలో ఉండిపోయినాయి. వాళ్ళ సొంత శరీరాన్ని పోషించుకునే పనిలో ఉండిపోయినాయి. నోరు ఆహార పదార్థం ఇచ్చి నవిలి ఊసేసింది అనుకోండి, ఏమైంది? మిగతా శరీరానికి పోషణ ఉండదు. ఇలా ప్రతి అవయవం తన పని తాను చేయకుండా సగం చేసి పడేసింది అనుకోండి, శరీరం ఏమైపోద్ది? బక్కజిక్కిపోద్ది, క్షీణించిపోద్ది. అంటే క్రీస్తు శరీరంలోని అవయవాన్ని నువ్వైతే నువ్వు ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి నువ్వేం చేయాలి? పని చేయాలి. అందుకే మీ దేహము ఖచ్చితంగా క్రీస్తు శరీరంలోని అవయవంగా ఉందా లేదా నిర్ధారించుకోండి ముందు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు 15వ వచనం నుండి. ఇందులో ఇంకా క్లారిటీ రాకపోతే అక్కడ ఇంకా క్లారిటీగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీ దేహములు ఏంటంట? దేనికి ఉన్నాయంట? క్రీస్తునకు అవయవములు అయి ఉన్నామని మీరు ఎరుగరంటే మేము ఎరగమంటున్నారు. ఎందుకంటే క్రీస్తు అవయవాలు అయితే క్రీస్తు పని చేస్తారు. చేయకుండా ఇంట్లో కూర్చున్నారు, సొంత పనులకు వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి చెప్పండి? మిగతా వాళ్ళు ఏది బాధ్యత? ఏది? నువ్వు శరీరంలో ఉన్నట్ట ఊడినట్ట? మొన్న ఒక ఆయన అన్నాడు ప్రార్థనకి, ఇంటికాడ నుంచి చేతులు తెచ్చిన వారు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అన్నాడు. చెయ్యి ఇంటికాడ పెట్టి వచ్చే అవకాశం ఉందా లేదా? మనం అవకాశాన్ని తీసుకుంటాం. ఈరోజు శరీరంలోని అవయవాల్ని ఎక్కడో పెట్టేసి వచ్చేస్తున్నాం. క్రీస్తు శరీరంలోని అవయవం అయితే క్రీస్తు సంఘంలో ఉంటే, క్రీస్తు ఇక్కడికి వస్తే, క్రీస్తు పనిచేస్తే క్రీస్తుతో పాటు ఎవరు చేయాలి? అవయవాలన్నీ పనిచేయాలి. మరి కొన్ని అవయవాలు చేయలే, కారణం ఏంటి? అది మాకెందుకులే అనుకున్నారు. అంటే సంఘంలో ఉన్నట్ట ఊడినట్ట చెప్పండి? సంఘంలో ఉన్నట్ట ఊడినట్ట? ఎందుకు ఈ దిక్కుమాలిన బతుకు, ఈ దిక్కుమాలిన భక్తి ఎందుకు మనకి? తిడతనాని కాదు, నామకార్థ భక్తి అనవసరం. లోకంలో హాయిగా ఎంజాయ్ చేయండి, ఆనందం ఉంది. దురలవాట్లు పెట్టుకుంటే ఎంతో ఆనందం ఉంటుంది. అందులో లోకంలో ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది. అటు కాస్త ఎంజాయ్ చేస్తూ ఇటు మళ్ళీ సంఘంలో ఉన్నట్టుగా నటిస్తూ నాటకాలు ఎందుకండి? భక్తి ఉంటే నాకు నిత్యజీవం కావాలంటే రండి సంఘానికి. ఎక్కువ మంది అవసరం లేదు, 4 చాలు. భక్తిగా ఉండి పరలోకం వెళ్ళేవాళ్ళు 4 చాలు. భక్తి లేకుండా ఊరక నటిస్తూ నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు అన్న విషయం ఎరగకుండా నేను క్రీస్తు దేహంలో ఉన్నానా ఊడానా అనేది కూడా తేల్చుకోలేకపోతున్నారు ఇప్పుడు చాలామంది. మీకు అర్థమవుతుందా? నటిస్తున్నారు, భక్తి నటిస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేయట్లా. ఒకళ్ళు చేస్తే ఏ పని చేస్తారు చెప్పండి? చేస్తే ఏ పని చేయాలనుకుంటారు? అందరికీ కనపడే విధంగా కనపరుచుకోవడానికి స్టేజ్ ఎక్కి వాక్యం నేర్చుకొని చెప్పాలనే పనే చేస్తారు తప్ప ఈ ఊడ్చే పని, కడిగే పని, ఈ పనులు మనకి నచ్చవు. మన పరిచర్య అంటే ఎన్ని పనులు చేశారు చెప్పండి? అక్కడ బోరింగ్ తవ్వారు, బోరింగ్ దగ్గర మట్టి పూసుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవన్నీ అందరు చేయొద్దా? ఎందుకు చేయట్లేదు? కొంతమంది వస్తారు విజిట్ చేసినట్టుగా ఆఫీసర్ లాగా వచ్చి అలా విజిట్ చేసి అలా వెళ్ళిపోతారు ఇళ్ళకి. మళ్ళీ శరీరంలో అవయవానేమో కాదా? ఏం అర్థం కావట్లేదు. సంఘంలో పరిస్థితి ఎంత వాక్యం విన్నా జ్ఞానం నేర్చుకొని బోధించడానికే ఉపయోగిస్తున్నారు తప్ప దాన్ని పాటించడానికి నేను శరీరంలోని అవయవాన్ని, నాకున్న ఒక పని ఉంది, దాన్ని నేను చెయ్యాలి అనే ఆలోచన కలగట్లేదండి. కలగకపోవటం వల్ల నువ్వు శరీరం నుంచి ఊడిపడతావని భయం వేస్తుంది నాకు. అసలు ఉన్నారో ఊడారో కూడా కొంతమంది గురించి అర్థం కావట్లేదు. అందుకే ఏమన్నాడు? మీరు మీ దేహములు క్రీస్తునకు అవయవములు ఉన్నవని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించే బాప్తీసం పొందావో నీ మీద నీకు ఇష్టం లేదు. ఇక నువ్వు నీ సొత్తు కాదు. నిన్ను విలువ పెట్టి సాతాను కబంధ హస్తాల నుంచి కొన్నాడు ప్రభు దేవుడు. క్రీస్తు రక్తాన్ని కార్పించి ఆయన రక్తంతో, విలువైన రక్తంతో సాతాను నుండి విడిపించి కొని నిన్ను దేవుని స్వకీయ సంపాద్యంగా చేస్తే ఇప్పుడు నీ మీద నీకు అధికారం. నా ఇష్టం అంటానికి లేదు. ఇక నువ్వు బాప్తీసం పొందకముందు నా ఇష్టం అనొచ్చు, పొందిన తర్వాత నీకంటూ ఇంకా ఇష్టాలు లేవు. దేవుని ఇష్టమే నీ ఇష్టం. శిరస్సులో నుంచి ఏదైతే ఆదేశం వచ్చిందో శరీరంలోని అవయవాలన్నీ ఆదేశాన్ని అనుసరించాలా, నేను చేయననాలా?
చెప్పండి. శిరస్సు నుంచి ఆదేశాలు వచ్చినాయి. పాము కనపడింది, వెంటనే పరిగెత్తు అనే ఆదేశం వచ్చింది. పరిగెత్తాలా, నేను అక్కడే ఉంటానంటదా? కాళ్ళకు ఆదేశం వచ్చింది, నువ్వు వెంటనే రన్ అని. అప్పుడు కాళ్ళు ఏమంటే, నేను వినను, ఇక్కడే ఉంటానంటే కాలు కాటేయటం వల్ల మొత్తానికి ప్రమాదం, బాడీ మొత్తానికి కదా. సర్పం వచ్చి కాలుని కాటేసింది అనుకో, శిరస్సు మాట వినకపోవటం వల్ల ఏమైంది, కాలుకి కాటుపడింది. కాలు కాటుపడింది కదా అని మిగతా దేహం నాకెందుకు లేదు, దానికి కదా కాటుపడిందని ఊరుకుంటుందా? శరీరం అంతా స్పందించింది. అప్పుడు పరిగెత్తింది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అని కదా. గతగత వణికిపోయిద్దా శరీరం అంతా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే శరీరం అంతా విలవిల్లాడిపోయింది. అంటే శరీరంలో ఐకమత్యం ఉంది. శరీరం అంతా శిరస్సు నుంచి వచ్చే, మెదడు నుంచి వచ్చే ఆదేశాలని అనుసరిస్తుంది. ఇది వాస్తవం. ఇది మనలో జరిగే క్రియ కాబట్టి దీంతో పోల్చాడు దేవుడు మనల్ని. దేంతో పోల్చాడు? క్రీస్తు శరీరములోని అవయవాలుగా పోల్చాడు. అందుకే ఏమన్నాడు అక్కడ, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మీ ఒక్కొక్క దేహం, ఒక్కొక్క అవయవం క్రీస్తు దేహములో. ఇండివిజువల్గా మనం దేవుని దేహంలోని అవయవాలం. మనకు ఒక దేహం ఇచ్చాడు. ఈ దేహం వెళ్ళిపోయి క్రీస్తు శరీరంలో అతుక్కుంది. ఒకప్పుడు విడిపోయి ఉన్నాం, సాతానుతో ఏకీభవించాం. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో ఈ దేహం వెళ్ళిపోయి ఎక్కడ అతుక్కుంది? క్రీస్తు బాడీకి అంటుకట్టబడింది. ఇప్పుడు క్రీస్తు బాడీకి అంటుకట్టబడిన దేహానికి సొంత ఆలోచన ఉంటుందా? చెప్పండి, సొంత ఆలోచన ఉంటుందా? వేరే ఆలోచన, సొంతగా నా ఇష్టం అనే ఆలోచన ఉంటుందా? మరి ఉంటుందిగా. మనకి ఉంటుందంటే అంటుకట్టబడ్డామా లేదా? ఇవి ఆదివారం మొత్తం కూడా దేవునికి కేటాయించలేని బతుకెందుకు, భక్తి ఎందుకు చెప్పండి? 6 రోజులు మన సొంత పనులే చేసుకుంటున్నాం, కుటుంబాన్ని, ఒంటిని పోషించుకుంటున్నాం. ఒక్కరోజు కూడా దేవునిలో ఉండి పరిపూర్ణంగా ఆరాధించి దేవునికి కేటాయించే దినం లేదా మీ దినాల్లో? ఏం వెళ్తాంలే, ఛార్జీలు అవుతాయి, ఏం వద్దాంలే, ఏం నేర్చుకున్నది ఏమవుతుంది? క్రీస్తు శరీరంలో అవయవం అయితే ఏది నీ త్యాగం, ఏది నీ భక్తి, ఏది? ఏమి నేర్చుకుంటున్నారు? నేర్చుకొని పాటిస్తుంది ఏది? పాటించినప్పుడు భక్తి ఎందుకండి చెప్పండి? మాకు అంతా తెలుసులని జ్ఞానం నేర్చుకుంటే ప్రయోజనం ఉంది. పని జరగాలి అక్కడ. ఒంటి నిండా బలం ఉంది, బలాన్ని ఉపయోగించట్లా దేవుని పని కోసం. ఏమైపోద్ది దేహం? మొన్న ఎక్కడో చూశాను న్యూస్లో, ఒక ఆవిడికి బాగా స్ట్రెంత్ ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. నా కాళ్ళు రెండింటిని నేను వాడకుండా ఉంటే ఏమవుతుందో చూద్దామనే ఆలోచన, పిచ్చి ఆలోచన వచ్చిందంట. ఈజీ చైర్ ఒకటి, కుర్చీ ఒకటి, వీల్ చైర్ కొనుక్కొని వీల్ చైర్లో కాళ్ళు 2 కట్టేసుకొని కదలకుండా 6 నెలలు ఉందంట. ఆహారం తీసుకుంటుంది, అన్నీ బాగానే జరుగుతుంది, కాళ్ళను మాత్రం కదిలించట్లా. 6 నెలల తర్వాత కాళ్ళు ఏమైపోయినాయో తెలుసా? చచ్చుబడిపోయినాయి. బాగా అర్థమైంది మీకు. మీ దేహంలోని మీ అవయవాల్ని దేవుని కొరకు ఉపయోగించకుండా ఉంటే మీరు చచ్చుబడిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే పచ్చిగా పక్షవాతం వచ్చిన వాళ్ళు అయిపోతారు. ఈ శాపం కాదు, ఇది జరుగుతున్న వాస్తవం. కాళ్ళు 2 కదిలీయకుండా, ఆరోగ్యంగా ఉన్న కాళ్ళని కదిలించకుండా ఉన్న పిచ్చి ఆలోచన ఏంటి? దేవుని పని కోసం వాడతాననే కదా బాప్తీసం తీసుకున్నారు. మరి ఏం వాడుతున్నారు? అసలు అది మనకు సంబంధించింది కాదు. వాళ్ళు ఎవరో పనికి మాలిన వాళ్ళు ఉంటారు, పని పాటలేని వాళ్ళు చేసుకుంటారు ఆ పని. మనం మాత్రం గజిటెడ్ ఆఫీసర్ లాగా అలా వెళ్ళి ఎలా వచ్చేద్దాం ఆమెనని వెనక ముందే వెళ్ళిపోతారు. మళ్ళీ ఎందుకండి ఇది? దేహంలోని అవయవంగా ఉన్నావా, విడిపోయిన అవయవమా? ఐకమత్యంగా ఉండమని చెప్పాడా? ఏకత్వం కలిగి ఉండాలని చెప్పాడా? మరి ఏకత్వం అంటే ఒక దేహంలోని అవయవం, శరీరం అంతా ఐకమత్యంగా ఉంటుందా, విడివిడిగా ఉంటుందా? ఒకదాని మాట ఒకటి వింటుందా, విందా? చెప్పండి, వింటదా? కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, చేతికి నాకెందుకు అనిపించిద్దా? ముళ్ళు గుచ్చుకుంది అరికాల్లో కదా, దీనికి ఎందుకు? వెంటనే కంటిలో నుండి కన్నీళ్ళు వస్తాయి, నోరు బాధను వ్యక్తం చేసిద్ది, నడుము వంగిద్ది, చెయ్యి వెళ్ళిద్ది, ముళ్ళు లాగేసిద్ది. ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుంది అక్కడ సేద తీరటానికి రుద్దుతూ ఉంటుంది. మందు కావాలంటే మందు దగ్గరికి పరిగెత్తి మళ్ళీ కాళ్ళు. ఎందుకు? ఎక్కడో అరికాల్లో గుచ్చుకుంది కదని శరీరంలోని మిగతా అవయవాలు ఎలా సైలెంట్గా ఉండవో ఈరోజు క్రైస్తవులు అలా సైలెంట్గా ఉండిపోతున్నారు. అలా ఉంటల్లా, మనకెందుకులని నిర్లక్ష్యంగా ఉంటున్నారండి. ఈ భక్తి లోకంలో ఏదో నామకార్థంగా చేసుకుంటారు చూడు, సిట్టు స్టాండు, దేవునికి స్తోత్రం వాళ్ళలో అని ఆ బ్యాచ్లో కలిసిపోండి, పీడ వదిలిపోద్ది. వాళ్ళు భక్తిలో ఉన్నాం అనుకొని అలాగే వెళ్ళిపోయి చివరికి నరకానికి వెళ్ళిపోతారు. ఫలించటానికి దేవుడిచ్చాడు. ఫలించే క్రమంలో ప్రతి అవయవం పనిచేయాలి.
ప్రతి అవయవం పనిచేయాలి. ఏ అవయవానికి పని లేదు అనుకోవటానికి అవకాశం లేదు. ఇంతకుముందు మనకి లోపల కడుపు నొప్పి వస్తే తీసేస్తారు చూసారా, దాని పేరేంటి, అపెండిక్స్. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకున్నారు డాక్టర్లు. ఇది ఎందుకు అనవసరం కానీ కడుపు నొప్పి రాగానే 24 గంటల కడుపు నొప్పి రాగానే దాన్ని కట్ చేసి పడేసేవాళ్ళు. దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని ఈ మధ్యనే తెలుసుకున్నారు. అంటే ఉపయోగం లేకుండా దేవుడు శరీరంలో ఏ అవయవాన్ని పెట్టలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. చేదు బాక్స్ ఉంటుంది తెలుసు కదా, కోడి కోసేటప్పుడు చేదు తీస్తారా? ఎందుకు లోపల అది పెట్టకపోతే బాగుంటుంది అంటే దానివల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. అంటే దేవుడు శరీరాన్ని నిర్మించి ప్రతి అవయవాన్ని పెట్టాడంటే అంతరేంద్రియాలు ఉన్నాయి, బాహ్యేంద్రియాలు ఉన్నాయి. బాహ్యేంద్రియాలు చక్కగా పనిచేయాలంటే లోపలున్న అవయవాలు ఏం చేయాలి, సమ్మె చేయాలి. అంతేనా, పనిచేయాలా? ఇవన్నీ పనిచేస్తే ఇవి బాగా ఉంటాయి. లోపల స్ట్రైక్ చేసి అనుకో ఇవేమైపోతాయి. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత కండబలం ఉన్నా, లోపల అవయవాలు స్ట్రైక్ చేసి అనుకో 10 రోజులు ఏమవుతాయి, ఈ బాహ్యంగా ఉన్న అవయవాలన్నీ అందవిహీనమైపోతాయి, సత్తు తగ్గిపోయి ఏలాడి పడిపోతూ ఉంటాయి. ఏంటి నీరసంగా ఉన్నాయంటే లోపల ఎఫెక్ట్. ఒక జీర్ణ అవయవం పనిచేయకపోతేనే చెప్పండి ఏమైద్ది, జీర్ణకోశం పనిచేయలేదు అనుకోండి ఏమైద్ది, ఎంజైమ్స్ అంటే లోపల ఈ ద్రవాలు ఉత్పత్తి అవ్వకపోతే అజీర్ణమైపోయి ఆహారం పోదు, ఉన్న ఆహారం అయిపోయింది, ఎనర్జీ అయిపోద్ది, శరీరం మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అందుకే క్రీస్తు శరీరముతో మనల్ని పోల్చాడు. శిరస్సు ఆయనైతే అవయవాలన్నీ మనం అంటాం. ఎవరి శరీరాన్ని వాళ్ళు పోషించుకుంటున్నారుగా, ఎవరి శరీరాన్ని వాళ్ళు పోషించుకున్నారో శరీరం లేదన్న అనారోగ్యం రాగానే ఏం చేయాలనిపించింది ఎవరికైనా చెప్పండి. శరీరంలో అనారోగ్యం రాగానే ఏమనిపించింది, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్కి చూపించాలి, డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకొని దాన్ని బాగు చేసుకోవాలనిపించింది కదా. మరి సంఘం అనే శరీరంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎవరికి ఏమనిపించట్లేదేంటి? సంఘం అంటే ఈ నిర్మాణం గురించి నేను మాట్లాడట్లేదు. ఈ నిర్మాణం ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. ఎన్ని మందిరాలు మారాం మనం ఈ 5 ఏళ్లలో? 5 మందిరాలే మారినట్టున్నాం కదా, 5 ప్లేసులు. ఇది శాశ్వతంగా అయింది కాదు. కానీ దేవుని మందిరం ఉందో చూసారా, క్రీస్తు శరీరం అనే దేవాలయం, అది శాశ్వతమైంది. అందులో నీకు దేవుడు దయ వల్ల పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అందులో అవయవంగా దేవుడే తన చిత్తానుసారంగా నిన్ను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు అందులో నీకున్న పని ఉంది కదా. ఇందా చదివా ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో 13 నుంచి లేదా 14 నుంచి చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు ఉండక కొందరిని కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకుండానట్లు అలల చేత ఎగరగొట్టబడినట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాము. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎరుగుదాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రతి కీలు వలన కలుగు బలము చేత. కీళ్ళకి బలం శరీరంలో నుంచి వచ్చింది. శరీరంలోకి ఆహారం అయిపోతే కీళ్ళకి బలం లేదు. అన్నీ అతికిచ్చాడు, ఒకదానికొకటి జాయింట్ చేశాడు దేవుడు. జాయింట్లు ఎక్కడ కనపడవు మనకి, అంతా ఒకటే బాక్సులో పెట్టినట్టు ఉంటుంది. దేహానికి ఎక్కడన్నా కుట్లు ఉన్నాయా? ఆపరేషన్ చేస్తే తప్ప కుట్లు కనపడవు. దేహాన్ని మొత్తాన్ని చర్మంతో ప్యాక్ చేసేసాడు. మొత్తం అవయవాలన్నిటినీ ఒకే శరీరంగా మలచి ఒకే విధంగా పనిచేసే విధంగా చేశాడు. ప్రతి అవయవానికి ఒక పని పెట్టాడు. కీలు వలన బలము చేత అతుకబడి తన పరిమాణం చొప్పున అవయవం పని చేయాలి. అది పనిచేస్తేనే సర్వ శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. అలా పనిచేయకపోతే శరీరం క్షేమాభివృద్ధి చెందదు. ఈరోజు క్రీస్తు శరీరంలో ఉన్నాననే భ్రమలో నువ్వు పనిచేయకపోతే ఎవరి శరీరాన్ని నువ్వు అభివృద్ధి చెందకుండా ఆపేసినట్టు?
క్రీస్తు శరీరం అంటే క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటే నీ పనికి మాలిన పని వలన క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందట్లా. అందుకే దేవుడు అందరికీ ఒకటే పని పెట్టలేదు. ఖచ్చితంగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని పెట్టాడు. చెయ్యి పని చేతిది, కాలు పని కాలుది, చేతిలో వేళ్ల పని వేళది, గోర్ల పని గోరుది. ప్రతి వేలుకి ఒక పని ఉంది. మళ్ళీ ఏ ఒక్క వేలు లేకపోయినా పనిలో ఆటంకమే. అంటే ప్రతి అవయవానికి స్పెషాలిటీ ఉందా లేదా? స్పెషాలిటీ ఉంది. ఇది చిన్న అవయవం కదా, దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు అనుకోవట్లే దేవుడు. చిన్న అవయవానికి ఉన్న చిన్న పని అది చేయాలి, పెద్ద అవయవానికి ఉన్న పెద్ద పని అది చేయాలి. ఏ ఒక్కటి పని మానేసినా, మొన్న ఎవరో మోడీ గారు ఓడిపోవాలని బొట్టినేలు కోసుకున్నాడు, కట్ చేసుకున్నాడు ఇలా, చూసారా? తర్వాత ఆయన తిప్పలు ఆయన పడతాడు. బొట్టినేలు లేకపోతే ఎంత ప్రమాదమో మనం బైబిల్లో కూడా చదివాం కదా. బొట్టన వేళ్ళు, కాళ్ళ బొట్టన వేళ్ళు, చేతి బొట్టన వేళ్ళు నరికేశాడు రాజులకి. ఎందుకంటే అవి లేకపోతే వాళ్ళు యుద్ధం చేయలేరు. ఏ వస్తువుని పట్టుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు, వేళ్ళు బొట్టన వేలు లేకపోతే. అంటే ఒక్క వేలే కదా శరీరంలో అని నిర్లక్ష్యం చేస్తే ఆ వేలు లేకపోవటం వల్ల దానివల్ల వచ్చే నష్టం నీకు లేనప్పుడు అర్థమైంది. కళ్ళు లేకపోతే వచ్చే నష్టం కళ్ళు లేనప్పుడు అర్థమైంది. కాసేపు కళ్ళు మూసుకొని ఒక గంట సేపు అట్లా తిరిగిరండి, మళ్ళీ ఇక్కడికి వస్తారో గ్యారెంటీ లేదు, ఏదో గుద్దేసి వెళ్ళిపోతాడు కదా. కళ్ళు లేకుండా కాసేపు ఉంటేనే మన పరిస్థితి అలా ఉంటే దేని విలువ దానికి ఉందన్న విషయం మనకు అర్థమైపోతే, ప్రతి అవయవానికి ఒక పని ఉందన్న విషయం మనకు అర్థమైతే ఆ పనిని నువ్వే అవయవమో నువ్వే తెలుసుకో. నువ్వు పెద్ద పని చేయగలవా, చిన్న పని చేయగలవా, ఏదో ఒక పని మొత్తానికి చేయాలి. ఖాళీగా ఉంటే మాత్రం నువ్వు చచ్చుబడిన అవయవానివే, పక్షవాతం వచ్చిన అవయవానివి. గుర్తుపెట్టుకోండి. చాలామంది అవయవాలుగా పనిచేయని అవయవాలుగా చాలామంది ఉన్నారు సంఘంలో. ఈ సంఘం కాదు, ప్రతి సంఘంలో ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా చెబితే వాక్యం తెలియని సంఘంలోనే విపరీతంగా చాకరీ చేస్తారు. కట్లేసేవాడు కట్లేస్తాడు, వంట వండేవాడు వాళ్ళ వాక్యం వినరండి. కొన్ని వేల మంది వచ్చే సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి వాక్యం ఉండదు, వాక్యం లేదు, ఏమి లేదు. అయ్యగారు నువ్వు కట్లేయి అంటే వాడు కట్లేస్తాడు అంతే. నువ్వు అన్నం వండంటే అన్నం వండుతారు, నువ్వు ఊడు అంటే ఊడుస్తారు, నువ్వు తురువు అంటే తుడుస్తారు, నువ్వు ఇస్త్రాకులు ఎత్తేమంటే వాళ్ళకి భక్తి తెలియదు, వాక్యం తెలియదు, కానీ అయ్యగారు చెప్పింది చేస్తారు. ఎంత జ్ఞానం తెలిసిన ఈ సంఘంలో నేను ఆ పనా, నేను ఈ పనా, నేను బోధించే పని, స్టేజి మీదకి బోధించే పని కోరుకుంటారు తప్ప చిన్న చిన్న పనులు, ఊడ్చే పనులు, దబరాలు పట్టే పనులు ఇట్లాంటివి ఎవరూ చేయట్లేదండి. చిన్న చిన్న పనులు చేయటానికి సిగ్గుపడుతున్నారు. అందుకే దేవుడు ప్రతి అవయవానికి ఒక పని పెట్టినట్టే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు, కొన్ని మినిస్ట్రీస్ అప్పగించాడు. అదే మనం పైన చదివాం చూసారా, 14వ వచనం, 13 చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. అందరికి ఒక పని ఇవ్వచ్చుగా, ఎందుకు అన్ని రకాల మినిస్ట్రీస్ ఎందుకు ఇవ్వాలి దేవుడు? అన్ని రకాల పనులు ఎందుకు ఇవ్వాలి? ఒకే పని చేయొచ్చుగా. మీరు అందరూ వెళ్ళిపోయి సువార్త నేర్చుకొని సువార్త చెప్పేయండి అనవచ్చుగా. ఇవ్వాల ఎందుకని? శరీరంలోని అవయవాలన్నిటికీ ఒకే పని ఎలాగ లేదో అలాగే సంఘంలో ఉన్న వ్యక్తులందరికీ ఒకే పని లేదు. పని అంతా కలిపి దేని కొరకు? ఒక వ్యక్తిని రక్షించటం, ఆ వ్యక్తిని క్రీస్తు సంఘంలో చేర్చటం. క్రీస్తు సంఘంలో వ్యక్తిని చేస్తే శరీరం డెవలప్ అయింది. అర్థమైందా? ఇక్కడ ఖాళీ ఉంది శరీరంలో ఒక పార్టు, ఒక వ్యక్తిని చేర్చి అక్కడ చేర్చేసాం. ఇప్పుడు శరీరం ఏమైంది? క్షేమాభివృద్ధి చెందింది. వీళ్ళందరూ చేసే పని దేనికోసం అంటే ఒక వ్యక్తిని సంఘములో క్రీస్తు శరీరంలో చేర్చటానికి. అందుకే కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. దేవుడే నియమించాడు. ఇప్పుడు అలాంటి ఏమి లేవు. కొందరిని అపోస్తులుగా లేదు, కొందరిని భాషలు కొరింథీ పత్రికలో చెప్తాడు, కొందరిని భాషలు మాట్లాడేవారిగాను, కొందరిని భాషలు అర్థం చెప్పేవారిగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వస్థతలు చేసేవారుగా నియమించాను అంటాడు. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, వాక్యం పరిపూర్ణ స్థితిలో
ప్రకటించబడటానికే దేవుడు అలా చేశాడు. వాక్యం పరిపూర్ణమైపోయి బైబిల్ మన చేతికి వచ్చిన తర్వాత ఇంకా ఆ మినిస్ట్రీస్ అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, నీకు ఇచ్చిన తలాంతుని బట్టి, నీకున్న శక్తిని బట్టి, నీకున్న దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేయగలవో అది నిర్ణయించుకో. కొంతమంది 4-5 పనులు చేయగలరు. నీకు సామర్థ్యం ఉంటే 4-5 పనులు కూడా చేయొచ్చు. కానీ నేను ఒకటే పని చేయగలనంటే ఆ ఒక్క పని అన్నా కనీసం చేసి చావాలి. అది కూడా చేయకుండా ఇంట్లో కూర్చుంటే నువ్వు క్రీస్తు శరీరంలో అవయవాన్ని ఎలా అయిపోతావు? అందుకే ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చాడు. ఇప్పుడు సార్వత్రిక సంఘంలో అందరూ బోధకులా? అందరూ నోరైపోతారా? నోరు ఒక్కటే కదా మాట్లాడేది. నోరు మాట్లాడాలంటే మిగతా అవయవాలు ఎన్ని పని చేయాలి? గొంతు పని చేయాలి, లోపల నుంచి శక్తి రావాలి, లోపల నుంచి గాలి రావాలి, స్వరపేటిక సరిగ్గా ఉండాలి. ఈ అవయవాలన్నీ బాగుంటే, ఈ అవయవాలు బాగుండటానికి కావలసిన ఆహారాన్ని చెయ్యి తీసుకెళ్ళి నోటికి అందిస్తే, నోరు నవిలి కడుపులోకి పంపిస్తే, కడుపు జీర్ణం చేసి సర్వ శరీరంలోని అవయవాలన్నిటికీ శక్తిని పంపిస్తే ఆ శక్తితో నోరు మాట్లాడింది. ఇది అర్థమైతే మీకు ఒక అవయవం చక్కగా పనిచేయాలంటే దానికి మిగిలిన అవయవాలను ఏం చేయాలి? సహకరించాలి. మరి సంఘములో ఒక వ్యక్తిని మనం కాపాడాలంటే మిగతా అవయవాలన్నీ కలిసి సపోర్ట్ చేసి ఆ వ్యక్తిని మాట్లాడే విధంగా, ఆ వ్యక్తిని మార్చే విధంగా వాక్యం ప్రకటింప చేయాలి. ఈ ప్రకటించే వ్యక్తి నేనే గొప్ప అనుకుంటే, ప్రకటించే వ్యక్తి నేనే గొప్ప అనుకోవచ్చా? ప్రకటించడమే గొప్ప అనుకుంటున్నాడు. మొన్న పెట్టారు మనోళ్ళు వాట్సాప్లో, వంశీ గారు మాట్లాడారు హైదరాబాద్లో. సేవకులు అవ్వండి, బోధకులు కాకండి అన్నాడు. బోధకులు అవటానికి మీరు ఇష్టపడవద్దు, సేవకులు అవటానికి. బోధకుడికి సేవకుడికి తేడా ఉంది. సేవకుడు బోధకుడే కదా, బోధకుడు సేవకుడే కదా. అర్థమైందా? బోధకుడిని ఏమంటారు? మేము సేవకులం అండి అంటారా అనరా? మరి సేవకుడు వేరు, బోధకుడు వేరేంటి? బోధకుడు ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి, దేవుడి వాక్యంలో అలా లేదు. ఇప్పుడున్న బోధకులను బట్టి బోధకుడు అంటే అన్నీ అమర్చిపెట్టి స్టేజీ వేసి అన్నీ సెట్ చేస్తే అలా వచ్చి కోటేసుకొని స్టేజీ ఎక్కి వాక్యం చెబుతాడు, దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఎవరన్నా వస్తే సెల్ఫీలు దిగుతాడు, అంతే. ఇది బోధకుడు పని. సేవకుడు అంటే ఊడుస్తాడు, మైకులు పెడతాడు, లైట్లు వేస్తాడు, ఏమంటే అన్ని పనులు చేసేస్తాడు. వీళ్ళు సేవకులు. వాస్తవంగా బోధకుడే సేవకుడు. నేను షాపు మానేసే వరకు, ఒంట్లో ఆరోగ్యం సత్తువు తగ్గే వరకు సేవకుడుగా ఉండి బోధ చేశాను. డ్రైవింగ్ చేశాను, పరదాలు వేసాను, లైట్లు కట్టాను, మైకు పెట్టాను. నేను కొన్ని గ్రామాలు వెళ్తే అయ్యగారు ఎప్పుడు వస్తాడండి, ఈ పాంప్లెట్లో ఉన్న అయ్యగారు అని నన్నే అడిగారు మైకు పెడుతుంటే. మీకు అర్థమైందా? షాపులో ఏ డ్రెస్తో వెళ్ళానో అదే డ్రెస్తో వెళ్ళి మైకు పెడుతుంటే వీళ్ళు బైక్ కూడా అనుకున్నారు, వీళ్ళు లైటింగ్ కూడా అనుకున్నారు. ఈ ఫోటోలో ఉన్న అయ్యగారు ఎప్పుడు వస్తాడండి వాక్యం చెప్పడానికి? వస్తాడులే కాసేపటికి అని చెప్పేవాడిని. ఎందుకంటే అప్పుడు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అంటే బోధకుడు అనగానే మనకి ఏమర్థమైపోయిందంటే వాక్యాన్ని ప్రకటించేవాడు, అలా స్టేజ్ ఎక్కి బోధించి దిగిపోవటం, అంతే. ఆడు గొప్పోడు, అలాంటి వాడితోనే ఫోటోలు దిగాలనుకుంటారు అందరూ. మరి ఇప్పటిదాకా ఆయన స్టేజ్ ఎక్కి బోధించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళు ఎవరు? ఇది దేవుడి పని కాదా? దీనికి ఫలం రాదా? చెప్పండి, వచ్చిద్దా రాదా? ఏమన్నాడు పౌలు గారు అపోస్తలుల గురించి మాట్లాడుతూ? ఏమన్నాడు? అపోల్లో నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలిగించేవాడు దేవుడే. ఎక్కడన్నాడు ఈ మాట? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి మాట. కాదు, 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనం లేదా 5వ వచనం నుండి చూద్దాం. అపోల్లో ఎవడు? పౌడెవడు? ఎవరంటే వీళ్ళు? అంటే సేవకులేనా? ఇది అపోస్తలుడైన పౌలు గారు సేవకుడా, బోధకుడా? చెప్పాలి. అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఇలాంటి ఆయన ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ప్రాంతాలకు తిరిగాడు. ఇప్పుడు ఈయన సేవకుడా, బోధకుడా? చెప్పాలి. పరిచారకుడు అంటున్నాడు. అంటే అన్ని పనులు చేస్తా నేను అంటున్నాడు.
ఓన్లీ బోధకుడుగా లేను నేను అంటున్నాడు. అపోల్లో అయినా పరిచారకుడే, పౌలైనా అపోల్లో ఆయన కొత్తగా వచ్చాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆయన కొత్తగా వస్తే ఆయనకు సరిగ్గా వాక్యం జరిగిపోతే అకులా ప్రిస్కిల్లాలో తీసుకెళ్ళి ఆయనకు వాక్యం నేర్పించి పంపిన వ్యక్తి ఆయన. అపోల్లో కూడా సేవకుడేనంట. ఇంత గొప్పగా ఇన్ని సంఘాలు కట్టిన పౌలు గారు కూడా సేవకుడే. అబ్బెబ్బే ఊడ్చే పని నేను చేయనండి, పట్టాలు ఎత్తే పని నేను చేయనండి, అంటుకొండలు పని నేను చేయనండి. ఇప్పుడు చాలామంది ఆలస్యంగా వస్తున్నారు సంఘానికి, ఒక్క పని కూడా అంటుకోవట్లా. మరి క్రీస్తు శరీరం అవయవాన్ని ఎలా అవుతావు నువ్వు? పరలోకం ఎలా ఇస్తాడు? కావాలా వద్దా? పరలోకం కావాలంటే చేయండి. మమ్మల్ని అన్నాడండి అంటే అలిగి వెళ్ళిపోండి. చాలామంది అలిగి వెళ్ళిపోతున్నారు. ఆడలేక మధ్యలోడు అన్నట్టు, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు వీళ్ళు పని చేయలేక పాస్టర్ గారి మీదో విశ్వాసుల మీదో ఏదో అంకబెట్టి వెళ్ళిపోయి పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఏంటన్నా పుట్టించుకోండి, దేవుడి దగ్గర వచ్చే ఫలం మనకు వస్తూనే ఉంటుంది, అందులో డౌటే లేదు. దేవుడికి తగిన ఫలాన్ని ఖచ్చితంగా మనకి దాచిపెట్టి ఉంచాడు, తగిన జీతం ఇస్తాడు. నీకు ఫలాన్ని దాచిపెట్టి ఉంచాడు, తగిన జీతం నువ్వు మరణించిన వెంటనే ఇచ్చేస్తాడు. మూట తెచ్చిస్తాడు. ఆ మూట ఎత్తుకొని అగ్నిలో పడిపోదుకొని. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? సేవకులే కదా, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అంటే అందరూ ఎవరెవరికి దేవుడు ఏ పరిచర్య అయితే ఇచ్చాడో వాళ్ళ ద్వారా మీరు విశ్వసించితిరి. అందరికీ ఒకటే పరిచర్య కాదు. ఏం చేశారంట? నేను నాటితిని. పౌలు గారు నాటాడంట విత్తనం, అంటే వాక్యాన్ని విత్తాడు. అపోల్లో నీళ్లు పోసాడంటే దాన్ని పెరగటానికి, విత్తనం మొలకెత్తి చిగురించడానికి అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు, అంటే హెల్ప్ చేశాడు. విత్తనం వాక్యం నాటింది పౌలు గారు అయితే దాన్ని వృద్ధి చేయటానికి నీళ్లు పోసింది అపోల్లో. వృద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగచేయు దేవునిలోనే కానీ నాటువాడిలో ఏమి లేదు. స్టేజ్ ఎక్కి బోధించిన వాడికి గొప్ప ఏమి లేదు. నీళ్లు పోసాడు కదా పక్క నుండి, ఈ వాక్యం ఎలా ఉంది, ఆ వాక్యం ఎలా ఉంది, నువ్వు ఎలా లేవు అలా లేవు అని పక్క నుండి సరిచేసి వాక్యంలో పెంచాడు. చూసారా? అది కనపడదు స్టేజీ మీద. పక్క నుండి వాక్యంతో అతన్ని ఎదిగే విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. ఆడు బయటికి కనపడ్డు. స్టేజీ మీద ఉన్నవాడే బయటికి అందరికీ కనపడతాడు. కాబట్టి వాక్యం చెప్పి నాటిన వాళ్ళు ఏమి లేదంట, నీళ్లు పోసిన వాళ్ళు ఏమి లేదంట. వృద్ధి కలిగించు దేవునిలోనే సమస్తం ఉన్నది. నాటువాడును నీళ్లు పోయేవాడు ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. నేను దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. అంటే అందరికీ అన్ని పనులకి దేవుడు జీతం ఇస్తాడా? ఈ పని ఎక్కువ, ఈ పని తక్కువ అని ఏమన్నా భేదం ఉందా? కానీ మనం ఏది కోరుకుంటాం? సుఖంగా ఇస్త్రీ బట్ట నలగకుండా స్టేజ్ మీద ఎక్కి కూర్చొనో నిలబడో చెప్పే బోధకుడుగా ఉండే పాత్రనే చూసుకుంటాం తప్ప పరిచర్య అంటే అందరికీ నచ్చదండి. బయట పరిచర్యకి వెళ్తాం. ఎంతమంది వస్తారు చెప్పండి? ఆ గుంటూరు నుంచి వచ్చే ఆ 4-5 తప్ప ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ వస్తే ఎప్పుడు అధ్యక్ష పదవి చేయటానికి వస్తారు, లేదా పాటలు పాడటానికి వస్తాడు. ఈ పరిచర్య అంతా చేసిన వాళ్ళు ఏం దౌర్భాగ్యపు ఆలోచన అండి. జనాల్లో గొప్పగా కనపడాలని కోరుకుంటే ఇక్కడే నీ ఫలం పోయింది. జనాల్లో అందరూ నన్ను మెచ్చుకోవాలి, నేను భలే పాట పాడాను, భలే వాక్యం చెప్పాను, భలే చేశానని జనాల్లో కనపరుచుకునే ఆలోచన మనకుంటే ఫలం ఇక్కడే వచ్చింది. వాళ్ళు మెచ్చుకున్నారు, నీ ఫలం ఇక్కడే వచ్చేసింది. ఎవరు మెచ్చుకోలేదు, అందరూ అసహించుకున్నారు. ఏం పాడేవులే, ఏదో చేసేవులే, ఏదో ఎలకబెట్టేవాళ్ళు అన్నట్టుగా ఉన్నారనుకో, ఫలం ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. అంటే ఎక్కువ తక్కువ భేదం లేదా? ఊడ్చిన వాళ్ళకి తక్కువ జీతం, బాధకుడికే ఎక్కువ జీతం అనేది ఏమన్నా ఉందా? నీ పూర్తిగా నీ పూర్ణ హృదయంతో దేవుని కొరకు అనే ఉద్దేశంతో నువ్వు ఏ పని చేసినా, దేవుని కొరకు అనే ఉద్దేశంతో నువ్వు ఏ పని చేసినా ఖచ్చితంగా దేవుడు ఫలాన్ని ఏమాత్రం ఇవ్వకుండా ఉండడు. ఆయన నామం పేరిట వచ్చిన వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలితం పోదంటున్నాడంటే గ్లాసు నీళ్ళు ఇచ్చింది కూడా రాసుకుంటాడా?
రాసుకుంటాడు. అంటే ఇంత దేవుడు జ్ఞాపకం పెట్టుకొని రాసుకొని నీకు జీతం ఇస్తాడంటే ఎందుకు ఈ దౌర్భాగ్యపు ఆలోచన చేసి దేవుడి దగ్గర జీతాన్ని తీసుకోకుండా పని ఎగ్గొట్టి శరీరాన్ని పోషించుకుంటూ శరీరాన్ని సుఖపెట్టి దేవునికి దూరమై ఏం బాగుతుందామని చెప్పండి. పరలోకం కావాలనే ఉద్దేశంతోనే కదా వచ్చాం. కానీ ఈ ఉద్దేశం ఇక్కడికి రాగానే శరీరాన్ని సుఖపెట్టాలి, అది నాకెందుకులే, అది నా పని కాదు, వాళ్ళు చేసుకుంటారులని ఎవరికి వాళ్ళు విడిచిపెట్టేస్తే నీకు దౌర్భాగ్యం పట్టిందని చెప్పాలి. శరీరంలో గోర్లకు పెద్ద పని ఉందా లేదా? వెంట్రుకలకు పని ఉందా? ఉందా? గోర్లు బీకేసుకోండి, ఇంక అర్థమైపోద్ది. గ్రిప్ ఉండదు పట్టుకోవటానికి, తెలుసా? ఎక్కడన్నా దురద వచ్చింది అనుకోండి, గోర్లు లేని వేళతో గీక్కోండి, ఏమైంది? ఏం దురద తీరదు, దోలు తీరదు. దోలు తీరాలంటే ఏం కావాలి? గోర్లు కావాలి. వెంట్రుకలు ఎందుకు? అందంగా అలంకరించుకోవటానికే కదా, కొప్పులు పెట్టుకోవటానికి, కోపులు తీసుకోవటానికి, పనికి మళ్ళీ క్రాఫులు చేయించుకోవటానికా? ఆడవాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా ఫ్యాషన్స్ అన్ని, మగవాళ్ళు కూడా ఇప్పుడు రకరకాల ఫ్యాషన్స్ పెట్టేశారు. ఎందుకుంది జుట్టు? మెదడు చాలా సున్నితంగా ఉంటుందండి, దాన్ని కాపాడటానికి నల్లని జుట్టు పెట్టాడు. నలుపు రిఫ్లెక్ట్ అయింది, ఎండను ఏం చేసిద్ది? వేడిని వెనక్కి పంపించేసిద్ది. అదే వేరే కలర్ పెట్టానుకో, ఆ కలర్కి తగ్గట్టుగా నీ మెదడుకి ఎక్కువ హీట్ వచ్చింది అనుకోండి, నీకు మెంటలు వచ్చేసిద్ది, తెలుసా? అంటే ప్రతి అవయవానికి పని ఉంది, దాని పని అది చేయాలి. నేను చేయను అని వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి అనుకో, నేను చేయను అని గోళ్ళు ఊడిపోయినాయి అనుకో, వేళ్ళు ఊడిపోయినాయి అనుకో, పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు క్రీస్తు శరీరములోని అవయవాలుగా మనల్ని మలిచాడు. ప్రతి అవయవానికి పని ఉంది. ఆ పనిని బట్టి అవయవం ఏం చేయాలి? దానికి అప్పగించిన పని ఏదైతే ఉందో అది చేస్తే శరీరం మొత్తం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు సంఘములో మనం క్రీస్తు శరీరానికి అవయవాలుగా మనం ఉన్నప్పుడు మన పని ఏంటి? మనకేమొచ్చు? నీకేమొస్తే అది శక్తి లోపం లేకుండా చేయి. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో అంటాడు కదా, 9:6 చూడండి ఒక మాట. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. కాదు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను, అంటే శక్తి లోపం లేకుండా చేయమన్నాడా? దాచిపెట్టుకోమన్నాడా? శక్తిని దాచిపెట్టుకుంటే ఏమైద్ది? రేపు పాతాళానికి వెళ్ళిపోతావు. అక్కడ ప్రభువా నా శక్తి అంతా నీకోసమే దారిపోతాను అన్నాడు అనుకో, ప్రయోజనం లేదు. నాకు చాలా ఐడియాలు వచ్చినాయి, సంఘం అభివృద్ధి చెందడానికి ఎన్నో ఆలోచనలు వచ్చినాయి ప్రభు అంటే, అప్పుడే ఆలోచనలు అమలుపరచాలి. ఇప్పుడు ఆలోచన వచ్చిన ప్రయోజనం లేదు. బాగా తెలివి వచ్చింది ప్రభు అంటే, తెలివి కూడా అక్కడ ఉపయోగపడదు అంటున్నాడు. భూమి మీద నువ్వు బతుకున్నప్పుడే, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, శక్తి లోపము లేకుండా నీకే పనొచ్చో దేవుడి కోసం ఆ పని చేయి. చేయకపోతే నిన్ను పనికి మాలిన దానిగా, పనికి మాలిన వాడుగా తీసి అవతల పడేస్తాడు దేవుడు. నిన్ను ఉంచాలన్నా తీసేయాలన్నా దేవుడి ఇష్టం, మనిషి ఇష్టం కాదు, అది నీ ఇష్టం కాదు. బతుకున్నప్పుడే దేవుడి కోసం బతికి, దేవుడి కోసం నీకు చేతనైన ఏ పనైనా చేయి, అంతే. ఒళ్ళు దాచుకున్నావా? ఈ హృదయం దేవుడికి తెలుసు. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, మాలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళకి ఒంట్లో బాగాలేదులే అందుకని చేయలేకపోతున్నాను. ఒంట్లో బాగానట్టు నటించామన్న విషయం ఎవరికి తెలుసు? ఎందుకు రాలేదంటే తలనొప్పి వచ్చింది, కడుపుల నొప్పి వచ్చింది, నీరసం వచ్చింది, అందుకే చర్చికి రా. వినటానికే రాకపోతే పని ఏం చేస్తావు? ఇంకా వినేది ఎందుకు? పని చేయటానికే కదా. వాక్యం వినేది ఎందుకు? వాక్యానుసారంగా మనం నడవటం అంటే పని చేయటం. పని చేయటానికి, వాక్యం వినటానికే నీకు ఇన్ని నాటకాలు ఆడితే పని ఏం చేస్తావు? ఇంకా పని చెయ్యకపోతే వెలుపటి వారు అని బయటికి గెంటేస్తాడు దేవుడు. అర్థమైందా? శరీరంలోని అవయవం ఎప్పుడు పని చేయదు చెప్పండి? ఈ చెయ్యి పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదంటే శరీరము శిరస్సులో నుండి ఈ చేతికి వచ్చే ఆ నరాల్లో ఏదో ప్రాబ్లం ఉంది. నరాలు చచ్చుబడిపోయినాయి, అందుకే శిరస్సు నుంచి వచ్చే ఆదేశాలు ఈ అవయవానికి చేరట్లేదు, అందుకే చచ్చుబడిపోయింది. దాన్నే పక్షవాతం అంటారు. లేదా శరీరం నుండి అవయవం వేరైపోతే కూడా పనిచేయదు, పని చేయకపోగా కుళ్ళిపోయి పాడైపోద్ది. ఇప్పుడు శరీరంలో ఉంటే శిరస్సు నుంచి ఏమన్నా ఆదేశాలు వస్తున్నాయా?
శిరస్సు అంటే క్రీస్తు. క్రీస్తుకి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడి నుంచి వచ్చినాయి. క్రీస్తు ఎవరికి అందించాడు? సంఘానికి అందించాడు. ఇప్పుడు సంఘములోని అవయవాలుగా సర్వ శరీరానికి దేవుని సందేశాలు వెళుతున్నప్పుడు, ఆజ్ఞలు వెళుతున్నప్పుడు ఆజ్ఞానుసారంగా ఈ అవయవం ఏం చేయాలి? స్పందించాలి, నడుచుకోవాలి. నడవట్లేదంటే చెప్పండి, నడవట్లేదంటే ఈ అవయవం ఏం చేస్తుంది? నాటకాలు ఆడుతుందని అర్థం. లేదా ఆజ్ఞలో అక్కడి నుంచి ఈ అవయవం దాకా రావట్లేదు, మధ్యలో ఏదో నరాలు చచ్చుబడిపోయినాయి అని అర్థం. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే శరీరంలో ఏ అవయవం చచ్చుబడిందో ఖచ్చితంగా తెలుసుకుంటాడు, ఆ అవయవాన్ని బాగు చేస్తాడు, ఆ నరాన్ని. మరి వైద్యుడైన పరమ వైద్యుడైన ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఆదేశాలు సరిగా అందట్లేదు, అందులో నేను ప్రవర్తించలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటంటే వాక్యంతో సరి చేసే అవకాశం ఉంది, కానీ రారు. ఏదన్నంటే అలగటం తెలుసు తప్ప వచ్చి నా పరిస్థితి ఎలా ఉంది, నేను పాటించలేకపోతున్నాను, నా పరిస్థితులు ఎలా ఉంది, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, దీన్ని జయించలేకపోతున్నాను ఏంటి అని అడిగితే దానికి పరిష్కారం వాక్యంలోంచి చూడవచ్చు. ఇది అడగరు. నన్ను రావట్లేదని ఆయన అన్నాడు, ఈయనన్నాడు, నా బాధలు ఆయనకేం తెలుసు, నా కష్టాలు ఆయనకేం తెలుసు. బతుకున్నంతకాలం నీకు బాధలు తప్పు, బతుకున్నంతకాలం తప్పు, పోయినప్పుడే బాధలన్నీ పోతాయి, అసలైన బాధలోకి వెళ్ళిపోతావు. మీకు అర్థమవుతుందా? బతుకున్నంతకాలం నీకు వ్యాపారం తప్పదండి, నువ్వు పని పాటలు చేసుకోవటం తప్పదు. అదే దేవుల్లో ఉంటే నెమ్మది ఉంటుంది, నువ్వు తక్కువ పనితో హ్యాపీగా బతికేయచ్చు. ఎరగ తీసుకొని బుర్రంతా ఆలోచించి టెన్షన్కి గురైపోయి, స్ట్రెస్కి గురయ్యి, లేనిపోయిన యాసిడ్స్ ఉత్పత్తి చేసుకొని అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని ఈ డబ్బులన్నీ సంపాదించినన్ని ఆ డాక్టర్కి పెట్టి ఈ తెప్పలేందుకు చెప్పండి. అదే ప్రభువులో ఉంటే అంత సమాధానం, మంచిగా బతుకుతాం, ఆనందంగా ఉంటాం. అంటే దేవుడు చెప్పిన పని ఖచ్చితంగా నువ్వు చేయగలిగితే అందులో ఎంతో ఆనందం ఉంది, సంతోషం ఉంది. దాని ద్వారా నీ శరీరానికి అనారోగ్యం కూడా రాదు, హ్యాపీగా బతికేస్తావు. ఎవరన్నా బయట వాళ్ళు అనుకుంటే అనుకోనియండి, నువ్వు దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి నీకు దేవుడికి అర్థమైద్ది ఆ విషయం. బయటోడు అపార్థం చేసుకుంటాడు, వాడికి అర్థం కాదు. ఏంటో ఈ భక్తి అంట, పొద్దాకలు ప్రార్థనలు అంట, ఎడతెగకి వెళ్ళిపోతూనే ఉన్నారండి. ఇల్లు ఏందో, సంపాదన ఏందో. ఈ వయసులో సంపాదించుకోవాలి, కానీ ఈ వయసులో ప్రార్థన భక్తి అని వెళ్తే దేవుడు ఏమన్నా పోషిస్తాడా, దేవుడు ఏమన్నా మనల్ని కాపాడుతాడా అని అంటారు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి శరీరాన్ని ప్రతివాడు ఏం చేస్తాడు? ఏది తక్కువైతే అది వేస్తానే ఉంటాడు, ఏది తక్కువైతే అది వేస్తానే ఉంటాడు. తలకు నూనె తక్కువైతే తలకు నూనె వేస్తాడు, కాళ్ళ గోళ్ళకి పెయింట్ తక్కువైతే కాళ్ళ గోళ్ళకి పెయింట్ వేస్తాడు. కడుపులోకి అయితే ఇక చెప్పే పని లేదు, చెత్తా చెదారం అంతా వేస్తారు. పానీపూరి, పనికిమాలిన పూరి అన్నీ కలిపేసేస్తారు. వద్దు అనరు, కాసేపు వద్దన్నా మళ్ళీ వేసేస్తానే ఉంటారు కదా. శరీరాన్ని పోషించుకునేవాడు ఎవడు లేడు. అందరూ దాన్ని పోషించి, ప్రతివాడిని దాన్ని ఏం చేస్తున్నాడు? పోషించి, శరీరాన్ని పోషించి సంరక్షించుచున్నాడు. సంరక్షణ అంటే శరీరాన్ని సంరక్షించటం అంటే అన్ని విధాలా కాపాడుకోవటం. ఒక యజమాని కుటుంబాన్ని సంరక్షించాలంటే కుటుంబాన్ని పోషించాలి, కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చాలి, కుటుంబానికి ప్రాబ్లం రాకుండా రక్షించాలి. ఇటు ఆహారం పెడుతూ ప్రమాదం రాకుండా కుటుంబాన్ని కాపాడుకోవటమే సంరక్షించటం. మీకు అర్థమైందా? ఇప్పుడు మన శరీరాన్ని మనం ఏం చేస్తాం? ఎండ నుంచి రక్షిస్తాం, వాన నుంచి రక్షిస్తాం, చలి నుంచి రక్షిస్తాం, ప్రమాదాల నుంచి రక్షించుకుంటాం. పైగా అనారోగ్యం దరిచేరకుండా దీనికి ఆహారాన్ని పెడతాం. ఏ అవయవం ఏది అడిగితే దాన్ని ఇచ్చేస్తాం. ఇటు ఆహారం పెడుతూ దీన్ని కాపాడుకోవటమే సంరక్షణ. అంటే ఎవరి శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తారు? సంరక్షిస్తారు. మరి ఇప్పుడు క్రీస్తు దేహము, మనం అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి, అంటే నిన్ను సంరక్షిస్తుంది ఎవరు? నిన్ను పోషిస్తుంది ఎవరంట? ఎక్కడండి? ప్రభు ఎక్కడ పోషిస్తున్నాడు చెప్పండి మనల్ని? మనం పని పాట లేకుండా అన్నీ మానేసి దేవుడి సేవలో ఉంటే పోషిస్తాడా? చెప్పాలి. అన్నీ వదిలేసాం, దేవుడు పోషిస్తాడు, ప్రభు పోషిస్తాడని ఉంది కదా వాక్యంలో. ఇప్పుడు అన్నీ మానేసాం, పనులు మానేసాం,
దేవుడు పోషించాయా నువ్వు నన్ను, నేను నీ పనిలోనే ఉన్నానని మీరు పని మానేసి దేవుడి కోసం నిలబడండి. పోషిస్తాడో లేదో మీకే అర్థమైంది. దేవుని పనిలోనే ఉండాలి. మిగతా పనికి మాలిన పనులు, పేరంటాళ్ళు, పెళ్ళిళ్ళు, తద్దినాలు, పిండాకోళ్ళు జోలికి వెళ్ళకూడదు. దేవుని పనులు అక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ వాక్యం చెప్పాలి. దినానికి వెళ్ళావు, అక్కడ వాక్యం చెప్పు, నువ్వు దేవుని పనిలోనే ఉన్నట్టు. పెళ్ళికి వెళ్ళావు, పెళ్ళి అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎలా ఉండాలి, భార్య భర్తలు, ఇవన్నీ అక్కడ చెప్పు, దేవుని పనిలో ఉన్నట్టు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏం చేయాలి, దేవుని మాటలు చెప్పాలి, పాటించాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను పోషిస్తాడు. గ్యారంటీ. నేను దేవుడు పోషిస్తాడు, 100% పోషిస్తాడు. వాక్యం తప్పు కాదు. ఆయనే నిన్ను పోషించి సంరక్షించుచున్నాడు అని చెప్పాడు. సంఘం ఆయన శరీరం అయితే ఆయన శరీరాన్ని ఆయన పోషించకపోతే ఎవరు పోషిస్తారు చెప్పండి? కాకపోతే మనం ఆయన మీద ఆధారపడే విధానం లేదు. అందుకే నా పని నాది, నా శరీరాన్ని, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలని దేవుడు పనిని కూడా పక్కన పెట్టి శరీరము నుండి వేరైపోయి సొంత పనులు చేసుకుంటూ దేవుడు అప్పగించిన పని చెయ్యక చచ్చుబడిన అవయవాలుగా ఉన్నాం మనం ఈరోజు. కొంతమంది వస్తారు సంఘానికి, వస్తారు వెళ్ళిపోతారు. ప్రజెంట్ సార్, జై హింద్ సార్, అంతే. ఏ పనికి పనికిరారండి. మళ్ళీ ప్రార్థన చేయండి, వాక్యం చెప్పిండంటే ఓ విపరీతంగా వాక్యాలు చెప్పేస్తారు. పనికి మాత్రం పనికి మాలినవాడు. శరీరంలో ఉన్నట్టా లేనట్టా చెప్పండి? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేను ఎవరిని ప్రత్యేకంగా మనసులో పెట్టుకొని మాట్లాడేది కాదు. ఖచ్చితంగా క్రీస్తు శరీరములో, ఒక శరీరములో అవయవంగా నువ్వు ఉంటే, శరీరంలో ప్రతి అవయవానికి ఒక పని పెట్టినట్టుగా ఆ పని నువ్వు చేస్తున్నావా లేదా? నీకు అసలు పనే లేదా? మన శరీరంలో అయితే పని లేని అవయవం అంటూ ఏది లేదు. ఇది ఎంత వాస్తవమో, నువ్వు శరీరంలో, క్రీస్తు శరీరంలో అవయవం అయితే ఖచ్చితంగా నీకు పని ఉంది. ఆ పని ఏదో నిర్ణయించుకో. నాకు 4-5 పనులు వచ్చంటే 4-5 పనులు చేయి. అందులో నీకు శ్రేష్టమైన పని, ఎక్కువగా బాగా చేయదరిగిన పని ఏతుందో దాన్ని చేయి. నేను అన్ని పనులు చేశానండి దేవునిలో, ఇది అది అంటూ ఏ భేదం లేదు. అన్ని పనులు, దేవుడిలో ఎన్ని పనులు ఉన్నాయో అన్నీ చేశాను. ఈరోజు వయసు పైబడి ఆరోగ్యం తక్కువ క్షీణించటం వల్ల నేను ఈ పనికే నియమితమయ్యాను. ఇప్పుడు కూడా నేను అన్ని పనులు చేయగలను, అన్ని పనులు చేస్తాను. చేయటానికి నా మనసు రెడీగా ఉంది, శరీరం సహకరించట్లేదు అంతే. అందుకే సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే నీ పాత్ర ఏంటో నువ్వు నిర్ణయించుకోండి. అపోస్తులు పరిచర్య చేస్తున్న కాలంలో, ముగిస్తాను, అపోస్తులు పరిచర్య చేస్తున్న కాలంలో సెటిల్మెంట్లు వచ్చినాయి వాళ్ళకి. ఏం సెటిల్మెంట్లు అంటే, వాళ్ళు ఇలా మమ్మల్ని అంటున్నారు, వీళ్ళు ఇలా మమ్మల్ని అంటున్నారు, ఇవన్నీ పనికి మాలిన పంచాయతీలన్నీ వస్తుంటే వీళ్ళు వాక్యం చెప్పాలా, ప్లస్ యేసుక్రీస్తు రొట్టెరసం ఇవ్వాలా, ఇవన్నీ తీర్మానించుకొని వాళ్ళు అన్నీ సెటిల్మెంట్ చేయలేక వాళ్ళు 7 ఎన్నుకున్నారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి మొదటి నుంచి చదివితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీసు భాష మాట్లాడువారు యూదులు, వీళ్ళంతా నమ్ముకున్న వాళ్ళే. హెబ్రీయులు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారండి అని గ్రీసు భాష మాట్లాడేవాళ్ళు సణుగుతున్నారంట. ఇప్పుడు దీన్ని పంచాయతీ ఎవరు చేయాలి? అపోస్తులు చేయాలి. మరి పంచాయతీ చేత కూర్చుంటే వాక్యం ఎప్పుడు వాళ్ళకి చెప్పాలి, అనేక మందిని సంఘంలో ఎప్పుడు చేర్చాలి. అందుకని ఈ రొట్టె రసం పంచటం, ఈ పంచాయతీలు తెరచడం, ఇలాంటి వాటి అన్నిటికీ ఒక 7 ఎన్నుకోండి అని చెప్పారు. ఆ 7 ఎలాంటి వారు చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి ఎలాంటి వాళ్ళు కావాలంట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఏముంది సమాజంలో? మంచి పేరుంది. మంచి పేరు ఎందుకుంది? వాళ్ళు మంచి చేశారు కాబట్టి. మంచి ఎవరు చేయగలరు? దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చేయగలరు కదా. అంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి మంచిగా బతికారు కాబట్టి సమాజంలో వాళ్ళకి ఏముంది? మంచి పేరు. మరి నీ ఇంట్లో, నీ చుట్టుపక్కల నీకు ఏ పేరు ఉంది? పలానా ఆయన ఎట్టాంటాడు, పలానావి ఎట్టాంటిది అని అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతారు? పనికి మాలినవాడు, చెడ్డవాడు, చెడ్డది, అలాంటి వాళ్ళది, ఇలాంటి వాళ్ళది, వాళ్ళ నోట్లో నోరు వేయకూడదు. ఇది మంచి పేరు చెడ్డ పేరా?
అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి మాత్రమే కాకుండా పరిచర్య చేయటానికి కూడా, బల్ల ఇవ్వటానికి కూడా, పంచాయతీలు తీర్చడానికి కూడా ఎలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు కావాలి చెప్పండి? ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేసుకోండి, మేము వారిని ఈ పనికి నియమిస్తాం, మేమైతే వాక్యం బోధించడంలో ఉంటా ఉన్నారు. వాళ్ళని దానికోసం నియమిస్తే వీళ్ళు ఈ పని చేస్తూ 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 క్రీస్తులో ఎదిగారు. ఎంతగా ఎదిగారంటే ఇండివిజువల్గా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటించి బాప్తీసాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళారు. వీళ్ళు ఈ పనిలోనే ఉండిపోతే, అంటే వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏదో వచ్చింది ఈ పని చేయటానికి, వాళ్ళని దానికి నియమించి వీళ్ళు ఎలా ఎదిగారు? సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలను క్రీస్తులోనికి తీసుకొచ్చే విధంగా ఎదిగారు. అందులో ఒక ఆయన కనపడుతున్నాడు మనకి, 8వ వచనం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. ఆయన నియమించింది ఎందుకు? పరిచర్య చేయటానికి, బల్ల దగ్గర రొట్టె రసం పంచడానికి, ప్లస్ ఈ పంచాయతీలు తీర్చడానికి. కానీ ఆయన చేస్తున్న పని ఏంటి అంటే వాక్యంలో ఎదిగి ఎదిగి ఇవన్నీ ఈ స్టేజ్ని మారిపోయి ఏ స్టేజ్కి వెళ్ళాడు? వాక్యం ప్రకటించే స్టేజ్కి వెళ్ళిపోయాడు. సువార్తకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సమరయ ప్రాంతానికి. ఆ ఫిలిప్ వెళ్తే ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? గొప్ప సూచక్రియలు చేర్చుండెను. అప్పుడు లిబర్టీలో అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెక్సాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను, అంటే ఇన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతే వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చారు, స్టెఫెన్ దగ్గరికి. అంటే ఎన్ని ప్రాంతాలు తిరిగాడంటే ఆ సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. ఈయన సామర్థ్యాన్ని పెంచుకొని అనేకులకు సువార్త ప్రకటించాడు. ఎవరు ఈయనతో వాదించడంలో నిలబడలేకపోయారు. ఆత్మతో నిండుకున్నాడు, మంచి పేరుంది, దాన్ని ఇంకా పెంపొందించి ఎక్కడికో వెళ్ళిపోయి అనేక ప్రాంతాలు వెళ్ళిపోయి సువార్త ప్రకటించే స్థితిలో ఉన్నాడు. అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు, ఆ 7గురిలో ఒకడు, ఆయన పేరు ఫిలిప్. ఆయన ఏం చేశాడంట? 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూద్దాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేయుచుండిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహం విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేశాడు. ఎన్నుకుందే ఏ పని కోసం కదా? ఇంకా నేను ఇక్కడే ఉంటా, ఈ పనే చేస్తా అనలేదు. ఎదిగాడు ఎదిగాడు ఎదిగాడు. సువార్త ప్రకటించడానికి సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ అనేకులకు బాప్తీసం ఇచ్చాడు. కానీ ఎంతమందికి బాప్తీసం ఇచ్చినా పరిశుద్ధాత్మ రానప్పుడు అపోస్తులకు కబురు చేస్తే అపోస్తులు వచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వచ్చాడు. ఎంత పరిచర్య విస్తారంగా చేస్తున్నాడు ఫిలిప్ గారు. సమరయ పట్టణంలో అనేకులకు ఇన్ని సూచక్రియలు స్వస్థతలు చేస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ ఇంత సువార్త విపరీతంగా జరుగుతున్నప్పుడు నువ్వు పలాని మా ప్రాంతానికి వెళ్ళి ఒక రథం వస్తుంది, ఆ రథాన్ని ఎదుర్కొని అతనికి సువార్త చెప్పని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే ఇదేంటి తండ్రి ఎంత పరిచర్య ఎక్కడ జరుగుతుంటే ఒక్కడికి సువార్త చెప్పమంటా వెళ్ళి నేను వెళ్ళను అనలేదు ఫిలిప్ గారు. మనకి ఎక్కువ మంది జనం ఉంటే బాగా సువార్త చెబుతాం, ఒక్కడో ఇద్దరుంటే ఏమనిపించింది? ఒక్కడేనా? ఒక్కడిని మార్చు చూద్దాం, ఒక్కడిని మార్చు. అడిగి నువ్వు ఎంత వాక్యం చెప్పినా నీ ప్రవర్తన బాగాలేదనుకో, నువ్వే బాగలేదు నాకేం చేస్తావు అంటాడు. ఇందాక ఒక వ్యక్తి అన్నవరపూడిలో మందిరానికి రాలేదు. ఎందుకు రాలేదు ఆ అబ్బాయి అని వాళ్ళ అమ్మగారిని అడిగితే, నమ్మినోళ్ళు బాగున్నారా ఏంది, నమ్మనోళ్ళే బాగున్నారు, ఇంకా నేను ఎందుకు రావాలి, ఎందుకు రొట్టె రసం తీసుకోవాలంటున్నాడు అంట. అంటే నమ్మి వాక్యానుసారంగా లేని వారి వలన ఒక నమ్మిన వ్యక్తి ఏమైపోతున్నాడు? మనకు అర్థం కావట్లేదు. నేను ఒక్కడిని వెళ్ళకపోతే ఏమైద్దిలే అనుకుంటున్నావు. నిన్ను అనేకమైన కళ్ళు గమనిస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోతున్నావు. చిన్న చిన్న కారణాలకి నేను ఈ పూట రానులే మందిరానికి, నేను పరిచర్యకి రానులే అంటావు. దేవుడు వాతేస్తే తప్ప మీకు బుద్ధి వచ్చే పరిస్థితి కనపట్ల. నాకు ఆ వరాలు లేవు కాబట్టి నేను చెప్పించే పరిస్థితిలో లేను. ఉంటే మాత్రం ఎప్పుడైతే ఏ వ్యక్తి ప్రార్థనకి ఎగ్గొట్టాడో చిన్న జర్కీ ప్రభు అని ప్రార్థన చేసేవాడిని.
పెద్దది కాదులేండి, చిన్నది ఇచ్చి వాడికి బుద్ధి చెప్పాయని ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు అవి లేవు కాబట్టి సైలెంట్గా ఉండి బాధపడుతూ నాలో నేనే మదన పడుతూ ప్రార్థన చేసుకొని తృప్తి పడతాను అంతే. ఫిలిప్పును పంపించాడు. ఎక్కడికి పంపించాడు? 8వ అధ్యాయంలో 25వ వచనం నుండి చూద్దాం. వాళ్ళు వచ్చారు, అపోస్తులు వచ్చారు, అక్కడ చాలామందికి బాప్తీసాలు ఇచ్చారు, ఆత్మ వచ్చాడు. వాడు వెళ్ళిపోతూ సాక్ష్యం ఇచ్చుచు ప్రభువాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయముల అనేక గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. అప్పుడు ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు రథము దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావు అని అడుగగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనములందు చదువుచున్న భాగం మీదనగా, ఇదంతా ఆ లేఖనాన్ని అనుసరించి ఆయనకు సువార్త చెప్తాడు. ఇప్పుడు ఫిలిప్ గారికి కోపం రావాలి. అంతమందికి అక్కడ స్వస్థతలు చేస్తూ ఆశీర్వాదాలు ఇస్తూ వాళ్ళకు సువార్త చెప్పి బాప్తిస్తే ఒక్కడి కోసం నన్ను పరిగెత్తమంటావా అని అన్నాడా? చెప్పండి. ఒక్కడేగా రథం మీద వెళ్తుంది ఎంతమంది? ఒక్కడు వెళ్తున్నాడు. పైగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అంటున్నాడు. కడుపులో కలసల్లా కదలకుండా ఒక చోట ఉండి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ అనేకులకు బాప్తీసం ఇస్తున్న ఫిలిప్ గారిని ఆత్మ ఏం చేశాడు? ఇప్పుడు ఇదే పరిస్థితిలో మనం మీటింగ్లో ఉన్నాం, నువ్వు అర్జెంటుగా వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పు అన్నారనుకో, నన్ను ఏమన్నాను? నేను ఇంతమందిని వదిలిపెట్టి అక్కడికి వచ్చి వాక్యం చెప్పాలా అని అనుకుంటాం. అసలు సంఘంలో ఎవరు లేరు, ఒకడు బాగా ఆసక్తిగా ఉన్నారయ్యా, అతను చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు, అతనికి వాక్యం చెప్పంటే 10 మందిని కూరిస్తే తప్ప నేను రాను అన్నాను అనుకో, ఏమైపోద్ది? అంటే ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా వాక్యానికి ఆసక్తి కలిగిన వారికి వెంటనే వెళ్ళి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కువ మంది ఉంటే చెబుతాం, తక్కువ మంది ఉంటే చెప్పం. మనం ఇష్టమైన పని అయితే చేస్తాం, కష్టమైన పని అయితే చెయ్యం. మరి శరీరంలోని అవయవాలు ఎడం చెయ్యి, నువ్వు బాత్రూమ్ కూర్చున్నప్పుడు నాకు ఇష్టం లేదు, చీ అది అశుద్ధం, నేను గడగనందనుకో, నిన్ను ఎవరో దగ్గరకు రానిరు, నీ కంపు వాళ్ళకి ఇంపుగా ఉండదు కదా. అది మానేసింది అనుకో, పరిస్థితి ఏంటి? ఓపెన్గా మాట్లాడుతున్నాను. అది మానేస్తే ఎడం చెయ్యి నువ్వు అశుద్ధాన్ని వేసినప్పుడు మానేసింది అనుకో, నీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ఉండనీరు. అసలు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉండం, అందరి చేతులు అలాగే మానేస్తే. జలుబు వచ్చింది, కారిపోతుంది, నేను ఈ చెయ్యి తీయట్లా ఈ చెయ్యి తీయట్లా, ఏం చేయాలి? శివుడు ముక్కేసుకొని అలా తిరిగేయటం. అందరూ అసహించుకుంటారా? ఖచ్చితంగా ఏ అవయవం ఆ పని చేస్తేనే నీ శరీరం క్షేమాభివృద్ధి చెందటం ఎంత వాస్తవమో, క్రీస్తు శరీరములో అవయవాలుగా చేరాం బాప్తీసం తీసుకొని. చేరిన మనం ఖచ్చితంగా మనకు అప్పగించిన పనిని ఖచ్చితంగా చేయాలి. నాకే పని లేదని రావటం, వినటం, పెడితే తినటం, వెళ్ళిపోవటం, ఇదే చేసామనుకో, చచ్చినట్టు ఒకరోజు పక్షవాతం వచ్చిన అవయవంగా దేవుడు నిన్ను చూస్తాడు. ఆ అవయవానికి శరీరంలో స్థానం ఉండదు. ఒకసారి వేశ్యతో కలుసుకుంటేనే నువ్వు క్రీస్తు శరీరానికి కళంకం తెచ్చావంటున్నాడు. అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో, క్రీస్తుతో కలుసుకునేవాడు క్రీస్తుతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వేశ్యతో కలుసుకునేవాడు వేశ్యతో ఏకదేహమై ఉన్నాడు. మరి వేశ్య యొక్క దేహంతో ఏకమైన నీవు మళ్ళీ క్రీస్తు దేహంలోకి అవయవంగా వస్తావా? చెప్పండి. ఈ చెయ్యి కాసేపు తీసుకెళ్ళి మురిక్కాల్లో పెట్టేసి తీసుకొచ్చి పరిశుద్ధమైన దేహానికి తగిలియొచ్చా? చెప్పండి. కరెంట్లో కాసేపు పెట్టొచ్చి ఇంతవరకు నరుక్కొని కరెంట్లో పెట్టి మళ్ళీ చేతికి అటాచ్ చేయమంటే, నువ్వు కరెంట్లో వేలు పెడితే దేహాన్ని మొత్తానికి ప్రమాదం. ఒక అవయవం పోయి వేశ్యతో కలుసుకుంటే క్రీస్తు దేహం మొత్తానికి కళంకమే కదా. అంటే నీ వలన క్రీస్తు సంఘానికి ఏమొస్తుంది?
నన్ను ఎవరూ చూడలేదు, నేను ఒక్కడనే కదా, ఒక్కదాన్నే కదా నువ్వు అనుకుంటావు. నీ వలన క్రీస్తు దేహానికి అవమానం వస్తుంది. క్రీస్తు దేహానికి అవమానం వస్తుందంటే సంఘానికి కళంకం వస్తుంది. సంఘానికి కళంకం తెచ్చి ఏం బావుకు తింటావు, ఎక్కడికి పోతావు తర్వాత? సంఘానికి కళంకం తెచ్చినోడిని పరలోకం రాణిస్తాడా దేవుడు? పరలోకం కోసమే కదా మనం ఇంత ప్రయత్నం చేస్తుంది. లోకంలో ఎన్నో సుఖాలు ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటిని త్యాగం చేసి ఇంత కష్టపడి ఈ వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా మన జీవితాలను మలుచుకొని శరీరాన్ని నలగొట్టుకొని శరీరాన్ని వాక్యానుసారంగా నడిపించి పరలోకం చేరాలనే కదా మనం ప్రయాసపడుతుంది. దీనిలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీనిలో కూడా ఈర్చిపడో కుళ్ళుపడో శరీరాన్ని దాచిపెట్టుకొని శరీరాన్ని సుఖపెట్టి ఎందుకు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారో ఆలోచించండి. చాలామంది చిన్న సమస్యలకే మానేస్తున్నారు, సంఘం నేర్చుకోలేకపోతున్నారు. నేర్చుకోవాల్సింది బోల్డ్ అంత ఉంది, మీరు నేర్చుకుంది చాలా తక్కువ. నేను ఒక్కొక్క వాక్యం చదువుతుంటేనే ఇన్ని విషయాలు ఇంకా ఉన్నాయా నాకు తెలియని నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కొత్త విషయం అర్థమవుతుంది. మరి ఏం అర్థం కాకుండానే నాకు అంతా తెలుసని ఉన్న దాంట్లో రంధ్రాలు వెతుక్కుంటూ పాటించేది ఏం లేదు, వెతుక్కోవటం మాత్రం చాలా ఉంది. ప్రయోజనం ఏముంది చెప్పండి? కనుక మనమంతా క్రీస్తు శరీరానికి అవయవాలుగా ఉన్న మనము నీ వలన దేహానికి హాని జరగకూడదు. నువ్వు కరెంట్లో వేలు పెట్టకూడదు. నువ్వు అన్యులు చేసినట్టుగా పనికి మాలిన పనులు చేయకూడదు. ఉంటే ఊడిపో సంఘంలోంచి. క్రీస్తు శరీరం నుంచి వేడై నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. క్రీస్తు శరీరములో ఉండి క్రీస్తు శరీరానికి అవమానం వచ్చే ఏ పని నువ్వు చేసినా దేవుడు క్షమించడు. దేవుడు దయాళుడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. కాబట్టి నువ్వు నేను ఈరోజు బతికున్నాం. ఆయనకు వెంటనే ఉగ్రత వస్తే పాత నిబంధనలో లాగా మనం ఎప్పుడో అయిపోవాల్సిన వాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతాన్ని అలుసుగా తీసుకోవద్దు. ఆయన దీర్ఘశాంతాన్ని మనం నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులై నిత్య నరకానికి వెళ్ళకూడదన్నదే దేవుని చిత్తం. కాబట్టి నీ చేతికి వచ్చిన ఏ పనైనా అది చిన్నదా పెద్దదా, నీకేదొస్తే అది దేవుని కొరకు, నా ఆత్మ పరలోకానికి చేరటం కొరకు నేను కష్టపడాలి అనే ఉద్దేశంతో దేవుని సంఘానికి సహకారులుగా ఉండండి. దేవుడిచ్చే ఆశీర్వాదం